श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 52వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్త అయిన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేకపోతే వక్తకు సంతోషం కలగదు. ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృధాశ్రమ. భవసాగరాన్ని దాటడం పరమ కఠినం. దానిలో మోహపాలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలనే తీరాన్ని ఢీకొంటాయి. ధైర్యమనే వృక్షాలు పడిపోతాయి. అహంకారమనే గాలి వెచ్చడం వలన సాగరమంతా అల్లకల్లోలమవుతుంది. దీనిలో క్రోధ ద్వేషాదులనే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా చోటు చేసుకుంటాయి. మరియు నేను నాది అన్న ఈ మొసళ్ళు వాసనలు వికల్పాలు అనే అనేక సుడిగుండాలు, నింద, అసూయ, తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తుంటాయి. ఇది ఇంతటి భయంకరమైన సాగరమైనప్పటికీ అగస్త్యుని రూపంలో గురువు దీనిని ఔపోసన పట్టుతారు. వారి చరణ ధూళికి దాసులైన వారికి లవలేశమైన దీని భయం ఉండదు. అందువలన సద్గురు సాయి సమర్థులు భవసాగరాన్ని దాటించే నౌక అయి వారిని ఆశ్రయించిన వారినందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు. మహాదుస్తరమైన ఈ భవసాగరాన్ని దాటడానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతలి తీరానికి చేర్చుతారు. నిష్టలోని విశిష్టత ఇటువంటిది. ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. సాయి చరణాలలో అత్యంత భక్తి, కళ్ళలో సాయిమూర్తిని నింపుకొని సర్వప్రాణులలోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక. పూర్వజన్మలో స్వేచ్ఛగా విహరించి పతనాన్ని పొందాము. ఇప్పుడైనా సద్గతిని పొందడానికి, విషయభోగాలను ఛేదించడానికి శక్తి లభించుగాక. సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే ఎవరూ ఏం చేయలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు. ఇప్పుడు బాబా చరణాలను పట్టుకుని సకల భక్తజనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది. ఈ గ్రంథం అందరి గృహాలలో ఉండాలి. కారణం, దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణ చేసే వారి కష్టాలు నివారింపబడతాయి. శుచిర్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని 7 రోజులలో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక ధారంతో అల్లబడినది. శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మాత్మైక రసపూరితమైనది. దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది. ఏకనాథ్ మహారాజు యొక్క కావ్యమనే నందనవనంలో 32 భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు. ఈ సచ్చరితను నియమంగా పారాయణ చేసినా లేదా శ్రద్ధగా శ్రవణం చేసినా సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. శ్రద్ధ నిష్టానుసారం ఫలితం లభిస్తుంది. భక్తిభావం లేకపోతే ఏ అనుభవమూ కలగదు. ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నులై అజ్ఞాన దారిద్ర్యాన్ని నశింపజేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన, అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్న వారి సంకల్పం. సాయి చరణాలయందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం. ప్రశాంతమైన మనస్సుతో నియమనిష్టలతో ఈ సచ్చరితలోని ఒక అధ్యాయమైనా పఠిస్తే చాలు. అది అమిత సుఖదాయకం. తమ మంచిని కోరుకునే వారు ఈ గ్రంథాన్ని పఠించాలి. వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు. గురు పౌర్ణిమ, గోకులాష్టమి, సాయి యొక్క మహాసమాధి, రామనవమి, సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ గృహాలలో దీనిని పఠించాలి. మనసులోని విషయాసక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది అని శాస్త్రం. శ్రీ సాయి భక్తులకు ఆధారం. వారు లేకుండా విఘ్నాలు నశించవు. తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది. ఇందులో విశేషం ఏముంది? ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను. మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఇది యోగ్యమైన స్థితి. అయినా తీవ్రమైన మోక్షత్యతో నిత్యం శుభకర్మలు చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇది సద్గురు అనుగ్రహం లేకపోతే జరగదు. సద్గురువు లేకుండా పరతత్వ జ్ఞానం లభించదు. బ్రహ్మైవాహం, నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎల్లప్పుడూ ఉండదు. మరియు గురువు యందు నిష్ట ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చడం నామమాత్రానికే. తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతనిస్తాడు, కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవింపజేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తాడు. తల్లి 9 మాసాలు మోసి జన్మనిచ్చి బయటపడేస్తుంది.
దీనికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుండి లోపల పడవేస్తుంది. అంతిమ సమయంలో గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు. కానీ గురువు స్వయంగా శిష్యుని కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమవుతాడు. గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది. గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టివాని కంటే భాగ్యవంతుడు ఎవరుంటారు? గద, ఖడ్గము, గొడ్డలి, శూలము మొదలగు శస్త్రాలను గురువు తమ చేతిలో తీసుకోవాలి. వాని దెబ్బ పడడంతో శిష్యునికి నిజమైన జాగృతి కలిగి సద్గురు యొక్క మూర్తి కనిపిస్తుంది. ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవాల్సిందే కదా. మరి అది గురువు చేతిలో పడిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సద్గురు, నన్ను బాగా కొట్టు, నేను చచ్చే వరకు కొట్టు, నా అహంకారాన్ని సమూలంగా నిర్మూలించు, పునర్జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బనే ప్రసాదించు, నా కర్మలను అకర్మలను దహించి వేయి, నా ధర్మాధర్మాలను నివారించు, దానివల్ల నాకు పరమసుఖం కలుగుతుంది. మోహం కారణంగా ఉద్భవించే భ్రమను నశింపజేయి, నా సంకల్ప వికల్పాలను నిలిపేసి నాకు నిర్వికల్ప స్థితిని ప్రసాదించు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, ఈ జన్మ కోసం వ్యర్థమైన శ్రమ వద్దు. నేను మీ శరణు కోరి వస్తే మీరు క్రింద, పైన, ఆకాశంలో, పాతాళంలో, తూర్పు, పడమర అన్ని దిక్కులలోనూ ఉన్నారు. మీరు అన్ని ప్రదేశాలలోనూ ఉన్నారు, నాలో కూడా ఉన్నారు. నేను నువ్వు అన్న భేదభావ కల్పన నాకు కష్టంగా ఉంది. అందువలన హేమాడు సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుని వారికి అరణ్య శరణు ఇచ్చి పునర్జన్మను పోగొట్టుకుని తనను ఉద్ధరించుకుంటాడు. అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడానికి సాయిబాబా హేమాడు పంతును నిమిత్త మాత్రంగా చేసి తమ ఈ చరితాన్ని నిర్మాణం చేశారు. ఇది అపూర్వమైన విషయం కాదు. ఈ శ్రీ సాయి సమర్థ చరితం నాచే రచింపబడడం ఆశ్చర్యకరం. సాయిబాబా కృప లేకుండా పామరుడైన నాకు ఇది అసాధ్యం. నాకు సాయితో అనేక సంవత్సరాలు సహవాసం లేదు. సత్పురుషులను అవగాహన చేసిన శక్తి లేదు. అవిశ్వాసపూర్వకంగా చూడడమే కానీ విచక్షణ దృష్టి లేదు. అరణ్య భావంతో ఎప్పుడూ ఆరాధించలేదు. కొంతసేపైనా భజనలో పాల్గొనలేదు. అటువంటి నాతో తమ చరితాన్ని వ్రాయించి ప్రజలకు చూపించారు. తమ మాటను నిలబెట్టుకోవటానికి ఈ గ్రంథ రచన నాకు స్ఫురింపజేసి సాయిబాబా తమ కార్యాన్ని తామే పూర్తిగా చేసుకున్నారు. ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే. దోమ పర్వతాన్ని లేవనెత్తగలదా? పిచ్చుక సాగరాన్ని ఖాళీ చేయడం శక్యమా? కానీ సద్గురు వెన్నటి ఉంటే అద్భుతమైన కార్యాలను సంభవింపజేస్తారు. శ్రోతలారా, ఇప్పుడు మీకు అభివందనం చేస్తాను. ఈ గ్రంథం సంపూర్ణమైంది. సాయి యొక్క ఈ గ్రంథం సాయికి అంకితం చేస్తున్నాను. చిన్న పెద్ద శ్రోతలందరికీ సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. మీరు తోడుగా ఉండడం వలన కథా పరంపరలతో ఉన్న ఈ సాయి సచ్చరితను సమాప్తి చేశాను. సమాప్తి చేయడానికి ఇక్కడ నేనెవరిని? ఇలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం. సాయియే సూత్రధారులైనప్పుడు ఇలా అనుకోవటానికి నేనెవరిని? దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని త్యజించి గురువు యొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణానికి బోధప్రదమైన ఈ వాక్యజ్ఞాన్ని సమాప్తి చేస్తాను. ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయి సాయి కార్యం పూర్తయింది. నా మనోభిష్టం కూడా పూర్తయి నేను కృతార్థుడయ్యాను. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే మనసులోని కోరిక తీరుతుంది. సద్గురు చరణాలను హృదయంలో ప్రతిష్ఠించుంటే భవసాగరం నుండి తరింపబడతారు. రోగులు ఆరోగ్యవంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు, సంకల్ప వికల్పాలు పోయి మనసు స్థిరపడుతుంది, దీనులకు ఔదార్యం లభిస్తుంది. ఈ గ్రంథాన్ని మరలా మరలా పారాయణ చేస్తే పిశాచాల బాధ అపస్మారం తొలగిపోతాయి. కుంటి, మోగ, చేటు వారికి కూడా ఈ శ్రవణం సుఖం కలిగిస్తుంది. అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మరచిపోయి అజ్ఞానం వలన మోహంలో చిక్కుకున్న మానవులు ఉద్ధరింపబడతారు. మానవులై పుట్టి అసురుల వలె ప్రపంచాన్ని సుఖాలకు నిలయమని భావిస్తూ శరీరాలను వ్యర్థపరుచుకునే వారు కూడా ఉద్ధరింపబడతారు. సాయినాథుల లీల అగాధం. వారు ఈ హేమాడు పంతుకు తమ చరణాలలో శాశ్వతమైన ఆశ్రయాన్నిచ్చి అతనిని తమ సేవకు వినియోగించుకుని ఈ సేవ చేయించుకున్నారు. చివరికి జగత్తును నడిపించేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడు అయిన సద్గురు చరణాలయందు అమితమైన భక్తితో కళాన్ని, మస్తకాన్ని అర్పిస్తున్నాను. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచరిత్ర 53వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్టు, చక్రవర్తి. వారు సమర్థ సద్గురు అనే దిగాంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారి బుద్ధికి స్మూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణుజొచ్చి వారి పుణ్యచరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహలోహనం చేసిన తర్వాత అవతరీకరణను పొందుపరిచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంత్ చెప్పారు.
కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణను వారు రాశారో లేక మరుపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనకు ప్రారంభించిన వారు అవతరణను చివర వ్రాసి గ్రంథాన్ని పూర్తి చేయడం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులుంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైంది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంతు అకస్మాత్తుగా దివంతులయ్యారు. అవంతరిణిక విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ను వెతకి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పన్నైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కల పైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకిచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి వీనిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంతుకు అనిపించి కాగితం ముక్కలను పోగు చేసుకుని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై వ్రాసి ఉండవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజానన్ రావు మొదలగు వారితోనూ మరియు బాబాసాహెబ్ కర్కర్తోనూ కూడా చెప్పడం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసిందేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీన్ని వ్రాయటానికి బాబాసాహెబ్ ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయిలీలలో ప్రచురించారు. కానీ ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడ్ పంత్ అంటే గోవిందరావు సద్గుణాల గని. వారి నోటికి వేదాంతము కంఠోపాఠము. ఈ గ్రంథంలో ప్రసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహ చర్య అద్భుతము. సాయి సద్గురువు యొక్క భక్తుల అసంఖ్యాకము. వారిలో హేమాడ్ పంతు కవిరత్నము. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు మహాపురుషుడే దీన్ని రచించగలడు. అవతరణిక ఎక్కడి నుండి అవతరించలేదు. నా మనసుకు చింత పట్టుకుంది. దత్తగురువు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగ్రంథం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరగని వాణ్ణి. ఛందోబద్ధమైన రచనను ఎలా చేయగలను? నాకు ఒకే ఆధారము శ్రీ దత్తగురువు. వారి అనుగ్రహం ఉంటే చాలు. వారు దోమచే మేరు పర్వతాన్ని లేవనెత్తించగలరు. వారి శక్తి అమోఘము. శివస్వరూపులైన సాయి నారాయణ్ణి మరలా ప్రార్థించాను. నాపై దయ చూపించి అవతరణిక రచనకు సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత్రలోని గ్రంథ భాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవము అద్భుతము, అసమానము. నేను నిమిత్త మాత్రుని మాత్రమే. ప్రథమ అధ్యాయంలో మంగళాచరణ మరియు విఘ్నాలను తొలగించేవాడు పార్వతీ పరమేశ్వరులకు కంఠపోషణమైన శ్రీ గజావదనునికి నమస్కారం చేశారు. అభినవ వాగ్విలాసిని, చాతుర్య కళాకామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశారు. కులగురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు కైవల్య విధానమైన సద్గురు సాయి భగవానునికి నమస్కారం చేశారు. గోధుమ అను విసిరిన కథను చెప్పి కలరాజ్యాన్ని పూర్తిగా నశింపచేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. రెండవ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని దామోదర్కర్కి బాబా యొక్క ప్రథమ దర్శనము మరియు అతని హేమాడ్ పంతు అన్న నామకరణ గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాద వివాద ఖండనము. మూడవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకము సాయి నోటి నుండి అనుమతి వచ్చిన
విధానము, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతము, 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సత్పురుషుని ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తారణ వివరణ, ఆత్రి అనసూయల పుత్రుడైన దత్త భగవానుని అవతారము, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరువు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడీ క్షేత్రానికి వచ్చిన కథావర్ణన, 5వ అధ్యాయంలో సాయి షిరిడీ క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాందు పాటేల్ వెంట మరలా ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచడము, గంగగిర్ వగైరా సాధువులతో కలిసి ఉండటము, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకొని వచ్చి ఉద్యాపనాన్ని పెంచడం గురించిన వర్ణన, 6వ అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలభువా విషయము మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించిన విస్తార వర్ణన, 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, దౌతి, పోతి, ఖండయోగము వగైరా యోగ ప్రక్రియల గురించి మరియు బాబా హిందువా లేక మహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయటము, మసీదులో దీపాలను వెలిగించటము, వారి చెయ్యి కాలటము, దానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు, బాగోజీ సింధు యొక్క మహావ్యాధి కాబర్డే పుత్రుని గ్రంథి జ్వరానికి ఔషధాన్నివ్వటము, నానాసాహెబ్ చందోర్కరు పండ్రీపురానికి బయలుదేరి వగైరా విషయాలను బుద్ధిమంతుడైన కవి చెప్పారు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయాజీబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా, తాత్యా, మహల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానము, తాత్యా మహల్సాపతులపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, రహతా గ్రామంలో కుశాల్ చంద్కు శాంతికి జ్ఞానానికి విధి అయిన బాబాకు ఉభయులు గల పరస్పర ప్రేమ సంబంధం గురించిన నిరూపణ, 9వ అధ్యాయంలో తాత్యా సాహెబ్ నూల్కరు భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటేలు మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించటము, బాబా భక్తులతో పంచమహాయజ్ఞాలను చేయించటము, భిక్షాన్ని సేవించటము, భిక్ష చేయటానికి అధికారం కలవారి లక్షణాల వివరణ, ప్రార్థనా సమాజంలోని బాబాసాహెబ్ తర్కడు సాయి భక్తుడు అవటము, అతని నిష్ఠ, ఉత్కృష్టమైన అతని కథావర్ణన, 10వ అధ్యాయంలో 4 మూర్ల పొడవు వెచ్చడి వెడల్పు గల చెక్కబలను చూరుకు అడ్డంగా వ్రేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించటము, వారు షిరిడీలో ఎప్పుడు అడుగు పెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాంగమంగా వర్ణించటము, ఏ కోరికలు లేక మనసు ప్రశాంతంగా ఉన్నా పైకి పైశాచిక వృత్తిని కనపరుస్తూ ప్రజల శ్రేయస్సుని ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తి గురించి, వేదశాస్త్రాల్లో తెలియజేసిన ధర్మ లక్షణాలను, లౌకిక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించడంలో మరియు భక్తుల మనసులను భక్తుల కాని వారి మనసుల్లో పరీక్షించటంలో సాయి సద్గురువు యొక్క విశిష్ట చాతుర్యము మరియు బాబా యొక్క ఆసనము, బాబా జ్ఞానము, బాబా ధ్యానము, బాబా స్థానము, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన, 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండిత్ యొక్క ప్రేమ, భక్త సిద్దిక్ పాలికే యొక్క పూజ్య భావము, బాబా మేఘాలను సుడిగాల్ని అదుపులో ఉంచటము, భక్తులను అగ్నిజ్వాలల నుండి సంరక్షించడం గురించిన రసభరిత వర్ణన, 12వ అధ్యాయంలో కాకా మహాజని, ధూమాల్, నిమోన్కరు, ఒక మమల్తదారు, ఒక డాక్టర్ గురించిన వేరు విషయాలు మధుర వర్ణన, నాసిక్లోని అగ్నిహోత్రి గోలప్ స్వామి యొక్క శిష్యుడైన మూలే శాస్త్రి యొక్క సంశయము, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన, 13వ అధ్యాయంలో నల్లకుక్కకు పెరుగన్నం పెట్టడంలో బాలాసింపి యొక్క చలి జ్వరం పోవటము, బాపూసాహెబ్ బూటి యొక్క కలరా వ్యాధి అక్రోటు పిస్తాల సేవనలతో నశించటము, ఆనంద స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టటము,
కాకా మహాజని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగటము. హార్దాలోని దత్తోపంతు కడుపు స్థూల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనంతో నయం చేయటము. భీమాజీ పాటేలు క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయటము. ఈ విషయాల వర్ణన 14వ అధ్యాయంలో నాందేడ్లో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వటము. మరియు నాందేడ్ పట్టణంలో హమాలీ పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌలీ సాహెబ్ అనువారు సాధువు అని సాయిబాబా సూచనల వల్ల తెలుసుకునే అద్భుతమైన కథా వర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాస్కన్కు నారదీయ కీర్తన పద్ధతిని వివరించటము. సోల్కర్కు చక్కెర వేసిన టీని త్రాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయటము. బల్లి కిచ్కిచ్చమని చప్పుడు చేయగా బాబా కథను చెప్పటము. ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథా వర్ణన. 16వ అధ్యాయంలో సంపద సంతానము అన్నీ ఉన్న గృహస్థుడు సాయిబాబా యొక్క యశోదుంబుని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు షిరిడి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలేషించే వారికి ముందు ప్రపంచంపై మోహము, ధనాసక్తి, లోభము తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లు ఉన్న బాబా కొరకు అవి కాసేపటి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి. హేమాడ్ పంతు ప్రసాదిక వాణి 2 పాలు 2 పంచదార కలిసినట్టుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్ణ కథా సంతానము. బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పటము. ధనలోభం యొక్క నిర్మూలనం గురించిన మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాటో యొక్క గురు చరిత్ర కథ. రాధాబాయికి ఉపదేశం గురించిన చెప్పిన విషయము. హేమాడ్ పంతు అనుగ్రహించిన కథా వర్ణన. 19వ అధ్యాయంలో హేమాడ్ పంతు యొక్క అనుగ్రహ కథా విస్తరణ. సాయి యొక్క జ్ఞానబోధను దీర్ఘంగా ఆలోచించడం గురించి వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథ రచనాన్ని దాస్కన్ ప్రారంభించారు. దానిలో అతని సంశయాలు కలగా అతడు బాబాను ప్రశ్నించారు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక ఉప జిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాటంకర్ని, విలక్షణమైన మరొక వకీల్ను, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవాన్ని తరింపజేస్తుందని, ద్వారావతి అన్న, ద్వారకా అన్న ఆ మసీదే అని బాబా ప్రజలందరకు చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరీకర్ను, బూటీని పాముకాటు నుండి రక్షించారు. అమీర్ శక్కర్ యొక్క వాతరోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంతును మరియు ఇతరులను పాముకాటు నుండి కాపాడిన వారిని తేలు కుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యువు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చడం మరియు మాధవరావు యొక్క పాముకాటు బాధను తొలగించడం, దుని కొరకు ఇంధనాన్ని సేకరించడం, మేకను వధించే విషయాన్ని గూర్చిన రమ్యమైన వర్ణన. బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ఠ లేకపోవడం, గురువు ఆజ్ఞను పాటించడంలో పరమ నిష్ఠగల భక్తశ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షితును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన
లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడు పంతుకు సద్గురుని స్మరించనిదే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు. అన్న బాపరే మరియు మౌసీబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపడం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్నగర్ నివాసి దాము అన్న కాసర్ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియజేయడం మరియు మామిడి పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞాన భాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలుగజేయడం. హరిచంద్ర పితలే పుత్రుడు అపస్మార జబ్బు బాబా కృపా లోకనంతో తొలగిపోవడం మరియు పితలేకు బాబా 3 రూపాయలు ఇచ్చి నీకు ఇదివరలో 2 ఇచ్చాను వీనిని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరలా దానిని తీసుకోవాలని మనసు పడగా బాబా దానిని మాధవరావుకు ఇవ్వడం. ఒక రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్ర నామం పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకు ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి సాయి దయాగనులు అతనిని అనుగ్రహించిన కథావర్ణన. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్లోని భక్తుడు లక్ష్మీచంద్ ముస్ని, బుర్హన్పూర్లోని చిడీబాయి బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘా సాయిబాబా చరణాలను ఆశ్రయించడం, వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేల్కొన్న తర్వాత వారికి అనుభవాలను కలగజేసిన సద్గురు మాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో బోలాశంకర్లైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదర్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజనా మండలి షిరిడీ క్షేత్రానికి రావడం, రఘునాథరావు టెండూల్కరు యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క ఫంక్షన్ చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమ గల డాక్టర్ కెప్టెన్ హాటేకు తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథ వర్ణన. 30వ అధ్యాయంలో సప్తశృంగీదేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వడం, ఆ దేవికి మొక్కును తీర్చుకోవడానికి 30 ఏళ్ల తర్వాత శ్యామారావు అక్కడికి వెళ్ళడం, రహతా సేటు, కుశాల్ చందు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ వీరిద్దరికీ షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసు వాసి విజయానందు అనే సన్యాసిని ఋషికేశురులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పాద కమలాలను అంటిపెట్టుకున్న భ్రమరం మాన్కరు అను భక్తుణ్ణి మరియు హింసాత్మకమైన క్రూర వ్యాఘ్యాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుణ్ణి అన్వేషించాలని మేం నలుగురం అరణ్యంలో తిరుగుతున్నాం. నేను నా అహంభావాన్ని, అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేబాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరొక కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జానీ మిత్రునికి అకస్మాత్తుగా తేలుకుట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడడం, నానా చందేర్కర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడడం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయం తోచక బాధపడడం, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలాబువా వీరిద్దరికి విభూది ప్రభావం తెలపడం, అమిత శ్రద్ధగల అత్యంత భావికుడైన హరిభావ్ కర్ణిక్ ఇచ్చిన దక్షిణను గురించిన బోధప్రదమైన కథ. 34వ అధ్యాయంలో మాలేగాంలోని ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్తశ్రేష్ఠుడైన డాక్టర్ పిల్లే నారుకురుపుతోనూ బాధపడడం,
శ్రీడివాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ ఒక ఇరానీ చిన్న పిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడడం, ఆర్ధా గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన ముంబైలోని ఒక కాయస్థ ప్రభువు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడడం, వీరిద్దరి వ్యాధులను కేవలం విభూది స్పర్శతోనే వెంటనే నివారించిన రసోత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శనమాత్రంతో విగ్రహ ఆరాధకుడు అవడం, ముంబైలోని ఒక సాలిసిటర్ ధరంసి జఠాబాయి టక్కర్కు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్ష పళ్లను వెంటనే గింజలు లేని వానినిగా చేసి ఇవ్వడం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే ఇతనికి మరియు యవాసాలోని బాలాబాటిలకు విభూది యొక్క అనుభవాలను కలగజేయడం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు మరొకరు అపహరించబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుకుంటారు. ఆ ఇద్దరు మొక్కులను మర్చిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాద్ నివాసి శఖారం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమెకు శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథా వర్ణన. 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావుడు ఉత్సవ వైభవాన్ని హేమాడు పంతు కళ్ళతో చూసి రసోత్తరంగా వర్ణించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 38వ అధ్యాయంలో సాయిబాబా వంట పాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో సద్విద్ది ప్రణిపాతేనా అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చాందోర్కర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించడం. సత్పురుషుల సామ్రాట్ అయిన సాయి బాపుసాహెబ్ భూటికి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 40వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించటం, సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీల, హేమాడ్ పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను కని భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంతో దేవునిపై ఎర్రని అగ్ని వలె మండిపడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయినారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యం నియమంగా పఠించు అని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియజేసిన విషయాన్ని హేమాడు వివరించారు. 42వ అధ్యాయంలో భక్తుడు తాత్యా బాబాకు త్రిపుండలేపనం చేయడం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించటాన్ని గూర్చిన సూచన, రామచంద్ర మరియు తాత్యా పాటిలు మరణాలను తప్పించటం, సాయి సద్గురుని నిర్వాణ వార్త శ్రోతలను కలవరపెట్టడం, హేమాడ్ పంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43, 44 అధ్యాయాలలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానినే హేమాడ్ పంతు ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షిత్కు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవడం, ఆనందరావు పాకాడే తన స్వప్నాన్ని తెలియజేసి దీక్షిత్ అనుమానాన్ని తొలగించటం, చూరుకు వేలాడకట్టిన చెక్క పలకపై మహాసపతి ఎందుకు శయనించలేడు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క
సర్వవ్యాపకత్వం గురించి వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వల జనులకు చమత్కారాన్ని చూపడం, వారు విచిత్రంగా కాశీ గయలకు వెళ్ళినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర. సాయి చెప్పహ శ్యామ వారిని గయలో పటం రూపంలో చూచాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తన నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథావర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోబి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమనైన కథామృత పానం. 48వ అధ్యాయంలో షేవడే అను ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తిభావంలోనే సపట్నేకర్ను సాయిబాబా అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరి కానోబా మరియు సోమదేవస్వామి బాబాను పరీక్షించాలని షిరిడీ వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియచేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణుజొచ్చి జన్మ జన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నానా ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన. 50వ అధ్యాయంలో తద్విద్ధి ప్రణిపాతేన అను గీతా శ్లోకానికి హేమాడ్ పంత్ అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షితు, దురంధర సోదరులు బాలారాం, నాందేడు వకీలు పుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపచేసి సజ్జనులను సంరక్షణ చేయవలనని సాయిబాబాని హేమాడ్ పంత్ ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాలలో మనసును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడు అవటం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచరిత్రంలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై. అధ్యాయాల సారాంశాన్ని తెలియపరిచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువాకు అతికించిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్కవలే పొందుపరిచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు, రకరకాల పదార్థాలు, ఇవి చక్కగా జీర్ణం కావడానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాడ్ పంత్ అనుసరించిన అధ్యాయంలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తరువాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తరువాత భక్తుల అనుభవాలను చెప్పారు. హేమాడ్ పంత్ వాంగ్మయంలోనూ శాస్త్ర జ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు.
పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథమనే పక్వాన్నాన్ని తయారు చేయడానికి అతనిని ప్రతిభా సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమాడ్ పంతు యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరుకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలం? గ్రంథ రచయితలు అనేక మంది ఉంటారు. కానీ విశ్వానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రాసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన సద్గురువు కృప లేకుండా ఇటువంటి గ్రంథరచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికి నిజం. అనుపమానమైన శ్రీ సాయి సచ్చరిత యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమ భాగ్యం కారణంగా హేమాడ్ పంత్ వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడ్ పంత్ కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి ధైర్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మ జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమాడ్ పంతు నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు, కవి, వేదాంతమందు ఆసక్తి కలవారు. అహర్నిశలు సద్గురువు సాయి చరణాలయందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠిన వేదాంత విషయాలకు విరక్తి, భక్తి, జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించడం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారంతో తయారు చేసిన పేటికలు. వీనిలో హేమాడ్ పంతు మహాప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయం సుమమాలను ముద్దుబిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తి భావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలని శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథపుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారద్రోలడానికి ఈ గ్రంథమనే రణరంగ రూప గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో దంభం, దర్పం, అభిమానమనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని ఒత్తుల యొక్క జ్యోతులు. శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి హారతినివ్వడానికి వస్తాయి. ఈ గ్రంథ రూపంలో ఉన్న మోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథలు, అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకొని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవడానికి వారిని పైకి లేపి ఉంచింది. సాయి సచ్చరిత గ్రంథ సామ్రాట్టు. అందులోని అందమైన అధ్యాయాలు చతురుడైన వందిమాగధుడు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలోని రచయిత భక్తుల అనుభవాల కథను అనే సరుకులను ఉంచాడు. ఈ గ్రంథం పెద్దదైన గంగానది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరిచిన తీర్థఘట్టాలు. గురుకృపా సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని కథా రసామృత వాహిని ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచకులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యేకంగా తెలుసుకోండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। నిజమైన స్మారకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది, మోహమాయలనే నరకం నుండి తప్పించేది, అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాల్లో క్రొత్త క్రొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దాబోల్కర్. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్యా వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రఘుమాబాయి సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ, సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్ల సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు. తరువాత కేల్వే గ్రామానికి వచ్చారు. క్రీశ 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్య రాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంతో జన్మించి క్రీశ 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844 చైత్ర మాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5గురు కుమార్తెలు, 4గురు వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టరు కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురుచరిత్రలో మరియు ఇతర గ్రంథాల్లో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని భక్తిభావంతో పారాయణ చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజుల్లో పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన నిత్యకృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చుని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట గాని బల్ల గాని వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురుని ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని గాని ఎత్తైన ఆసనంపై ఉంచి భక్తి భావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక పలహారాలను గాని లేదా వేపిన ధాన్యాన్ని ఒక్క పూటే తిని 8 రోజులు ఉపవాస వ్రతం చేయండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురువును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథ పారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, రెండవ రోజు 8 అధ్యాయాలు, మూడవ రోజు 7, తర్వాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। 8వ రోజున వ్రత పారాయణ చేయండి. సాయి నారాయణునకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి. ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తరువాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతృప్తిపరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపచేసి మోక్ష నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మరచిపోతే మరచిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు సాధువులు. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు. మీ చరణాల యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. మీ చరణాలయందు శిరస్సు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏవైనా లోపాలు ఉంటే వారిని నావిగా భావించి వారిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో, నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారమణ, వహ్ని నారాయణ సాయి నమో, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్ భాస్కర, నమో సాయి జ్ఞానసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. ఈ అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురుచరణాలకు అర్పించి సాయి మాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితం బాబా దాసుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ చరిత్రంలో అవతరణిక అను 53వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन्य शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन्य शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार,
सब ही झूठ जमाना, जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, सगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
బాబా